జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని, తక్షణమే విచారణ చేపట్టాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ వివాదం వెనుక హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లను మూసివేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు రావడంతో ఇది మరింత తీవ్రమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరికీ ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి దుర్గేష్ కేవలం థియేటర్ల మూసివేత నిర్ణయం గురించే కాకుండా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపైన విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ కార్టెల్ ఏ మేరకు సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తోంది, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందా అనే కోణంలోనూ దర్యాప్తు జరగనుంది. ఈ థియేటర్ల మూసివేత వల్ల ఎన్ని సినిమాలు ప్రభావితమవుతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూ నష్టం వాటిల్లుతుంది అనే అంశాలపైన కూడా సమగ్ర వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని, ఈ విషయంలో పూర్తి పారదర్శకతను నెలకొల్పుతామని శ్రీ కందుల దుర్గేష్ తేల్చి చెప్పారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యక్తులు త్వరలోనే వెలుగులోకి వస్తారని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.